అది ఇప్పుడు కూడా అలాంటి ఊహల్లో ఉండదు. ఎందుకు అని అంటే మనము ఎలాంటి పరిస్థితులు దాటకుండా వచ్చాము, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాము, దానికి కారణం ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు? ఆయనే కదా, సిలువే కదా కారణం మనకి. ఆ సిలువ లేకపోతే మనకి ఇల్లు వచ్చిందా? ఆ సిలువ లేకపోతే మనకి ఈరోజు ఈ బతుకు వచ్చిందా? రాలేదు కదా. మరి అలాంటి సిలువ మీద యేసు ప్రభు కలవరిలో వేలాడుతూ ఉన్నప్పుడు, ఆ సిలువ ధ్యానాలు మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని ప్రేమ గమనించండి, ఎప్పుడు కూడా మోసేవారు సాకులు చెప్పకూడదు. అక్కలు చెప్పండి, సాకులు చెప్పండి. బాగా చెప్పారు, బాగా చెప్పారా? అయితే ఏమన్నా వీడు వచ్చింది, సనుగుకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను అని. అంటే ఏంటి? సొనగొద్దు, వనగొద్దు, బలవంతం కూడా ఏమి కూడా వద్దు. నీ హృదయములో ఏవైతే నిశ్చయించుకున్నావో దాన్ని నేను విత్తాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అదిగా బలవంతంగా ఏది కూడా చేయకూడదు. అలాగ చేయడం వలన ఎప్పుడు కూడా దేవుని బిడ్డరా ఒక ప్రేరేపణ అనేటువంటి స్వతహాగా మనలో నుంచి రావాలి అని ఇక్కడ బైబిల్లో పౌలు చెప్తా ఉన్నాడు.